మామండూరు రోడ్డు అంటే కరకంబాడ్ నుంచి రాజంపేటకు పోయేటువంటి ఈ రోడ్డు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టూ చెట్లు, రోడ్డు చుట్టూ ఈ పక్క చెట్లు మనం వెళ్ళే అంత దూరం చెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైనటువంటి రోడ్డు అనమాట ఇది. కానీ అలాంటి రోడ్లో ఇలాంటి గుంతలు ఉండడం నన్ను ఎందుకు ఈరోజు చాలా బాధ పెడతాను. రోడ్లు అస్సలు బాగాలేదబ్బా. వీడియో తీద్దామంటే ఎప్పుడు ఎక్కడ ఏ గుంతలో పడిపోతామని భయంతో అస్సలు ఏ వీడియో చేయలేదు. కనీసం నా బాధ కూడా ఏమీ చెప్పలేను నేను. ఒక కారు ఇప్పుడు జస్ట్ వాళ్ళ 150 కిలోమీటర్లు వచ్చారంట. ఆ గుంతల్లో దన్ అని చెప్పి ఎగిరి కార్ టైర్ పైలిపోయింది. ఇప్పుడు నేనేది ఇది ఊహించి చెప్పడం లేదు, నా కళ్ళ ముందర జరిగిన విషయం నేను మీకు చెప్తాను. రోడ్లు ఇలా ఉంటే ఎలా? కార్ల దగ్గర రోడ్ ట్యాక్సులు తీస్తున్నారు కదా. ఇప్పుడు ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎంత బాగుంటే ఆ దేశం ఆ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకు పెట్టుకుంటే ట్రాన్స్పోర్టేషనే సరిగా లేదనుకో, ఇంకా ఆ రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది? మనం ఎంత చేసినా రోడ్లు అన్నది ఖచ్చితంగా రవాణా వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉండాలి. అలా లేదు అంటే అది పలికిమాల ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోడ్డు ఎన్ని రోజులు పూర్తి చేస్తాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడొకప్పుడు వస్తాను, ఖచ్చితంగా వస్తాను నేను. చూద్దాం ఈ రోడ్డు బాగుపడే ఉద్దేశం ఉందా లేకుంటే బాగుపడే ఉద్దేశం లేదా అనే విషయం ముందు తెలుస్తుంది. నిజంగా ఈ రోడ్లో జరిగే అన్ని ప్రమాదాలు ఇంకెక్కడ జరగవేమో అని అనిపిస్తుంది. చాలా భయంకరమైన రోడ్డు, నీచమైన రోడ్డు ఇదైతే. మొత్తం గుంతలు ఎన్ని ప్రమాదాలు అయితే అంటే రోడ్డు నేరుగా ఉంటుంది. ఏదో వస్తారు కొన్ని టర్నింగ్లో కంట్రోల్ చేయలేక, లేకుంటే ఒకవేళ ఏదైనా సైడ్ కాపునే బండిలో గుద్దేసి రకరకాల ప్రమాదాలు. చాలా నీచమైన నికృష్టంగా ఉంది రోడ్డు మాత్రం. ఇట్లా వస్తాను కదా నడి రోడ్లు ఈ గుంత చూడు. ఇంతంత పెద్ద గుంతలు రోడ్డు పైన ఉంటే ఎట్లా పోవాలా? ప్రజలు ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది? ఇప్పుడు నేరుగా వస్తాను. వచ్చేటప్పుడు పొరపాటున రాత్రులు ఎవడన్నా గమనించుకోకుండా వస్తే వాడి పరిస్థితి ఏంటి? నిజంగా కరకంబాడి నుంచి రాజంపేట రోడ్డు చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఈ మధ్యకాలంలో నేను చాలా బాధపడినటువంటి రోడ్లలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం మామండూరు ఫారెస్ట్. ఈ మామండూరు అంటే తిరుపతి కరకంబాడి నుంచి రాజంపేటకు పోయే రోడ్డు ఉంది. ఇది ఫారెస్ట్ అనమాట. అంటే తిరుపతి కరకంబాడి నుంచి రాజంపేట వరకు మొత్తం గుంతలు రోడ్డు. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చిందనా 23 డిసెంబర్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? అయ్యా సంక్రాంతికంతా మీ గుంతల రోడ్లన్నీ మొత్తం శుభ్రం చేసేస్తాము, మీకు గుంతలు ఉండవు అని చెప్పారు. ఇది మొత్తం సుమారు ఒక 80 నుంచి 100 కిలోమీటర్లు ఉంది. ఈ 100 కిలోమీటర్లలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, దీన్ని ఏ విధంగా చేస్తాడు అన్నది మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. అసలుకి ఈ రోడ్లో ఇప్పటి వరకు ఎక్కడా కానీ రోడ్డు పనులు జరగడం లేదు. కానీ ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. ఎప్పుడు మొదలు పెట్టినా కూడా సంక్రాంతికి అంతా అంటే ఒక 15-20 రోజుల లోపల ఈ పనులన్నీ ఎలా అయిపోతాయి అనేది అర్థం కాని విషయం. ఈరోజైతే ఇలా ముగిస్తున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.